జాగ్రత్తగాని నేను స్నిప్ చేస్తున్నాను ఇక్కడ ఇది. ఓకే, సో ఇది నా ఫిగర్ ఇక్కడ. మళ్ళా మైక్ ఆన్ చేశారండి. మిమ్మల్ని అందరూ ఏంటంటే మైక్ మ్యూట్లో పెడితేనే మీరు కరెక్ట్గా వర్క్ అవుతుంది, నడుస్తుంది. ఓకే, డోంట్ అలౌ టు ఎన్మోట్. ఓకే, డన్. సో ఇలాగైతేనే మీకు కరెక్ట్, మూగవార్తల్లాగా ఉంటుంది మీ పరిస్థితి, వన్ వే డైరెక్షన్, రైట్. సో ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు రిపీట్ వాట్ ఎవర్ దట్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో సో ఇక్కడ నేను ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సో అలాంగ్ దిస్ జెడ్ యాక్సిస్ ఉంది. ఓకే, దిస్ ఇస్ జెడ్ యాక్సిస్, రైట్. సిలిండర్ ఇది. ఓకే, సిలిండర్ ఇలా కన్సిడర్ చేశాను. ఓకే, సో సిలిండర్లో సగం 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 పార్ట్ ఇది ఇక్కడ రాశాను. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ 1 హియర్. ఓకే, దిస్ పర్టికులర్ పార్ట్ ఈస్ 2. ఓకే, ఈ పార్ట్ 2, రైట్. సో ఇది ఏంటంటే ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 5. ఓకే, టోటల్ యాంగిల్ వచ్చేసి 5. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి ఇది ఉందో రేడియస్, ఇది రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్, రైట్, ఆర్, స్మాల్ ఆర్. ఓకే, సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది 3 అనుకుంటాను. ఓకే, ఈ పాయింట్ 3. సో టోటల్ యాంగిల్ వచ్చేసి 5 కాబట్టి ఈ 3 పాయింట్ దగ్గర చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తాను. ఓకే, ఐ కన్సిడర్ ఎ స్మాల్ పార్ట్ హియర్ లైక్ దిస్. సో దిస్ పార్ట్ ఈస్ d5. ఓకే, దట్ పార్ట్ ఈస్ d5. సో if I incident this third point onto second point. ఓకే, అంటే నేను ఇటు మూవ్ చేశాను, థర్డ్ పాయింట్ని జరుపుకుంటూ వచ్చి సెకండ్ పాయింట్ మీద ఇన్సిడెంట్ చేశాను. సో అప్పుడు y యాక్సిస్ వాల్యూ ఏమవుతుంది? y యాక్సిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ దిస్ d5. ఓకే, r ఇంటూ d5. ఓకే, r ఇంటూ d5. ఓకే, x యాక్సిస్ వాల్యూ ఏమవుతుంది? x యాక్సిస్ వాల్యూ జస్ట్ if you move this to this side. ఓకే, సో దిస్ డిస్టెన్స్ ఈస్ r. ఓకే, దిస్ డిస్టెన్స్ ఈస్ r. ఓకే, ఈ సైడ్ పార్ట్ r అవుతుంది. సో x ఈస్ r. ఓకే, సింపుల్గా చెప్పాలంటే dr అవుతుంది ఇక్కడ. ఓకే, స్మాల్ పార్ట్ dr. అదే z పార్ట్ తీసుకున్నాను అనుకోండి, z ఈజ్ ఈక్వల్ టు z. ఓకే, సో ఈ కేసులో నేను ఫర్ సపోజ్ dl రాశాను అనుకోండి, dl ఈజ్ ఈక్వల్ టు dr ar బార్ ప్లస్ r ఇంటూ d5 a5 బార్ ప్లస్ dz ఇంటూ az బార్. ఓకే, సో ఫర్ ఏ సిలిండర్ ద టోటల్ యాంగిల్ ఈస్, ఒక పార్ట్ కట్ చేశాను నేను ఇక్కడ, ఒక పార్ట్ కట్ చేసుకున్నాను, పార్ట్ కట్ చేసుకున్న పార్ట్ని నేను ఇక్కడ చూపించాను. టోటల్ యాంగిల్ ఈస్ 5. సో అందులో ఒక చిన్న పార్ట్ తీసుకున్నాను, దట్ ఈస్ d5. ఓకే, సో దిస్ d5 పార్ట్ ఈస్ నౌ మూవ్డ్ ఇంటూ దిస్ డైరెక్షన్ అండ్ ఇన్సిడెంట్ ఆన్ y యాక్సిస్ మీద తీసుకొచ్చాను. సో y యాక్సిస్ మీద తీసుకొస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ d5. ఓకే, సో z యాక్సిస్ మీదకి తీసుకొస్తే, ఓకే, z ఈజ్ టోటల్ లెంత్ ఇది. ఓకే, సో ఇక్కడ స్మాల్ పార్ట్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఇక్కడ. ఓకే, దిస్ పార్ట్ యూ కెన్ సీ దట్, రైట్. సో అది తీసుకుంటే z అవుతుంది, రైట్. సో దాని ప్రకారం నేను ఇవి మెన్షన్ చేశాను. ఓకే, ఒకసారి మళ్ళా చూపిస్తాను. అగైన్ ఐ విల్ టేక్ ఏ వన్ మోర్ స్నిప్, రైట్. సో ఇక్కడ సిలిండర్లో ఈ పార్ట్, చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకున్నాను, రైట్. ఓకే, సో లెట్ మీ గో విత్ అనదర్ కలర్. సో ఇది z యాక్సిస్, రైట్. ఈ పార్ట్ వచ్చేసి r, రైట్. ఓకే, ఈ పార్ట్ కూడా z. ఓకే, ఈ పార్ట్ కూడా r. ఓకే, సో స్మాల్ పార్ట్, దిస్ ఈస్ d5, the angle is 5 here. ఓకే, సో y యాక్సిస్ మీద తీసుకొచ్చేటప్పుడు r ఇంటూ d5, రైట్. r యాక్సిస్, x యాక్సిస్ మీద తీసుకొచ్చినప్పుడు dr, z యాక్సిస్ మీద తీసుకొచ్చినప్పుడు dz. సో దీని ప్రకారం dl బార్ ఈజ్ ఈక్వల్ టు dr ar బార్ ప్లస్ r ఇంటూ d5 a5 బార్, సారీ, a5 బార్ ప్లస్ dz ఇంటూ az బార్. ఓకే, దిస్ ఈస్ ఫర్ సిలిండర్.
ఓకే, దిస్ ఇస్ ఫర్ సిలిండర్. ఓకే, సో డిఎల్ బార్ వస్తుంది, డిఎస్ బార్ రాయొచ్చు దీని నుంచి. డిఎస్ బార్ వచ్చేసి ఏఆర్ బార్, సారీ, వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ we have to mention d5 into dz ar bar plus dr into dz a5 bar plus dr ar plus into r into d5 az bar. ఓకే, ఏం లేదు, ఇక్కడ రాయాలంటే ఈ కోఎఫిషియంట్ రాయాలంటే ఇక్కడ ఉన్నది మల్టిప్లై చేయాలి. ఓకే, కన్సిడర్ దట్ దిస్ ఈజ్ 1 2 3. ఓకే, 2 and 3 మల్టిప్లై చేయాలి ఏ ఆర్ బార్ పక్కన ఉన్నది. అదే ఇది డిఆర్ డిజెడ్ అంటే 1 and 3 మల్టిప్లై చేయాలి. ఓకే, ఏ5 బార్ ఇంటూ నెక్స్ట్ డిజెడ్ దగ్గర రాయాలంటే డిఆర్ ఇంటూ ఆర్ డి5 ఏజెడ్ బార్. ఓకే, దిస్ ఈస్ 1 and 2. ఓకే, ఇది డిఎస్ బార్ వస్తుంది. అదే డివి బార్ కావాలనుకోండి, డివి బార్ కావాలంటే అన్ని మల్టిప్లై చేయాలి. సో డిఆర్ ఆర్ ఇంటూ డి5 ఇంటూ డిజెడ్. సో ఆర్ ఇంటూ డిఆర్ డి5 డిజెడ్. ఓకే, ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. ఇవి సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. Okay, we cylindrical coordinates. What are those? R, phi, R5 Z, R5 Z, right? R5 Z. సో ఇక్కడికి సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ రాసాం. అదే నెక్స్ట్ స్పెరికల్ కోఆర్డినేట్స్ అనుకోండి. స్పెరికల్ కోఆర్డినేట్స్ కొంచెం కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటది కాంప్లికేటెడ్ స్ట్రక్చరు? ఒకటేంటంటే, సో ఈజ్ దిస్ వన్ ఆర్ should I draw any another one? There one more should be there. Okay, ఇందులోనే ఉంటున్నాయి నేను. రైట్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. రైట్, ఓకే. సో ఇక్కడ ముందు చూడండి ఏమేమి ఉన్నాయని పార్ట్స్ చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ ఒక స్పియర్ ఉంది. స్పియర్లో నేను ఒక కోన్ కన్సిడర్ చేశాను. ఇది కోన్. ఓకే, సో మీకు కనిపించకపోతే కనుక మారుస్తాను, కొంచెం చేంజ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ఏ కోన్. ఓకే, ఈ కోన్ కన్సిడర్ చేశాను. అండ్ దాంట్లోనే ఒక చిన్న పార్ట్, కోన్లో ఒక చిన్న పార్ట్, ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేశాను. ఓకే, చూడండి జాగ్రత్తగా, ఇది ట్రయాంగిల్. ఇది ఎల్లో కలర్ది ట్రయాంగిల్. ఓకే, ఎల్లో కలర్ ట్రయాంగిల్, ఇది కోను. ఓకే, సర్కిల్ అంటే స్పియర్ ఇక్కడ, రైట్? ఓకే, సో స్పియరే తీసుకుంటాను నేను ఫస్ట్, రైట్? నాకు కావాల్సిన స్పియర్. ఓకే, సో స్పియర్ ఇది. సో నేను ఇక్కడ స్నిప్ చేసుకుంటాను, రైట్? ఓకే, సో ఇది నా స్పియర్. సో రైట్, ఓకే. సో స్పియర్లో ఏంటంటే హాఫ్ పార్ట్ తీసుకుంటాను నేను ఫస్ట్. ఏంటంటే హాఫ్ పార్ట్, ఇది హాఫ్ పార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, హాఫ్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక కోన్ డ్రా చేసుకుంటాను పైన ఇలా. ఓకే, కోన్ డ్రా చేసుకున్నాను, రైట్? సో ఆ కోన్లో ఏం చేశానంటే ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. అంటే ఇగో ఇది, ఈ పార్ట్ కన్సిడర్ చేశాను. కోన్లో ఒక చిన్న ట్రయాంగిల్లో హాఫ్ ట్రయాంగిల్ కన్సిడర్ చేశాను. ఓకే, దట్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే మీకు అది అర్థం అవుతుంది, రైట్? సో ఇక్కడ ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను ఇట్లా. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఆర్. ఓకే, మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో హాఫ్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇక్కడ పైన ఒక కోన్ కన్సిడర్ చేశాను ఇట్లాగా, రైట్? ఆ కోన్లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఆ కోన్లో ఒక చిన్న పార్ట్. సో లెట్ మీ డూ ఇట్ లైక్ దిస్. ఓకే, సో అగైన్ I will draw this. Right, this is the part I am considering.
ఓకే, ఆ ప్లేన్ అనమాట అది, రైట్. సో ఈ యాంగిల్ వచ్చేసి తీటా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఈ XY యాక్సిస్ మీదకి వేస్తే దిస్ యాంగిల్ ఇస్ 5 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎట్లాగా దీన్ని ఒక చిన్న డాటెడ్ లైన్లో చూపిస్తాం. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో, P అనే పాయింట్ ఏదైతే ఉందో, పుట్టింగ్ దట్ ఆన్ టు ద ఇయర్. ఓకే, కరెక్ట్గా రాలేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చేస్తే కనుక it will be something like this. Okay, the point P is something like this. ఓకే, సో టాప్ వ్యూలో చూద్దాం ఒకసారి అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఒకసారి టాప్ వ్యూలో చూస్తే మనకు అది అర్థమవుతుంది, రైట్. ఇది పాయింట్ తీటా. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 5 యాంగిల్ అనమాట. ఓకే, ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది 5 యాంగిల్, రైట్. సో ఇది ఇక్కడ మనకు అర్థం కాదు కాబట్టి ఒకసారి టాప్ వ్యూలో 3 డైమెన్షన్లో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని. సో 3 డైమెన్షన్లో చూసినప్పుడు సో ఇలాగా, ఓకే, 3 డైమెన్షనల్లో చూపిస్తున్నాను సరే చూడండి. సో ఇది మనకి 2 అలైన్ అయి ఉన్నాయి, రైట్. ఇవి 2 అలైన్ అయి ఉన్నాయి. ఓకే, 2 ఒకే సైజులో ఉన్నాయి, రైట్. 2 ఒకే సైజులో ఉన్నాయి. ఓకే, ఇలా తీసుకుంటాను, ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు ఏమైంది ఇక్కడ నాకు. సో లెట్ మీ టేక్ ఏ స్క్రీన్ స్నిప్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇది మనకి మిడ్ పాయింట్ అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ X యాక్సిస్, దిస్ ఈజ్ Y యాక్సిస్, అండ్ త్రూ సెంటర్ దిస్ ఈజ్ Z యాక్సిస్. ఓకే, సో ఈ కోన్లోని నేనేం చేశాను కరెక్ట్గా ఇక్కడ ఈ పాయింట్ అనమాట అది. ఓకే, సో ఈ పాయింట్ మీద నేను ఏం చేశాను, ఈ పాయింట్ P అని తీసుకున్నాను. ఓకే, ఈ మనకి ఏదైతే ఈ కోన్ ఉందో కోన్ యొక్క రిమ్ అనమాట ఇది, రైట్. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇది జాయిన్ చేసుకున్నాను. ఓకే, ఐ జాయిన్ లైక్ దిస్, రైట్. సో ఇక్కడ ఏమైంది ఇప్పుడు, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే ఈజీ ఉంటుంది. I took it like this, right. This is the part that I have considered. ఓకే, సో ఇప్పుడు మనం పైనుంచి చూసినప్పుడు కరెక్ట్గా ఈ పాయింట్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి నేను ఇన్సిడెంట్ చేశాను. కింద సర్కిలే కదా మనకి కింద ఉండేది సర్కిల్. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఒకసారి మళ్ళీ. ఓకే, ఈ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంది ఇది, రైట్. ఈ పాయింట్ కరెక్ట్గా ఇక్కడ P అనే పాయింట్ ఇక్కడ ఉంది, రైట్. దిస్ ఈస్ ద P పాయింట్. ఓకే, సో ఈ వ్యూ గుర్తుపెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక వ్యూలో చూపిస్తాను మీకు, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇట్లాగా తిప్పాను. పాయింట్ P ఎక్కడ ఉందో చూడండి. పాయింట్ P ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ కనిపించదు పాయింట్ P. నేను ఎలా గుర్తుపెట్టచ్చు ఇక్కడ. కెన్ ఐ హ్యావ్ ఎనీథింగ్ హియర్? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. ఓకే, ఇక్కడ నేను రాయడానికి కూడా ఏం లేదు. సరే జాగ్రత్తగా చూడండి. ఓకే, పాయింట్ P ఎక్కడ ఉంది అంటే ఫర్ సపోజ్ నా మౌస్ కనిపిస్తే కనుక ఇగో ఇక్కడ ఉంది పాయింట్ P. ఓకే, పాయింట్ P కరెక్ట్గా దాని సర్ఫేస్ మీద ఉందన్నమాట. ఓకే, కరెక్ట్గా దాని సర్ఫేస్ మీద ఉంది. ఓకే, సర్ఫేస్ మీద ఉంది. నేను దాన్ని రొటేట్ చేశాను, ఇట్లా వచ్చింది. సో పాయింట్ Pని పైనుంచి చూసినప్పుడు ఎక్కడ ఉందో చూడండి. ఆ పాయింట్ P ఎక్కడ ఉంది, ఇక్కడ పాయింట్ P అంటే కింద సర్కిల్ మీదే ఉంటుంది అది, రైట్. కింద సర్కిల్ మీద ఉంటుంది. ఓకే, సో ఈ వ్యూ మళ్ళీ ఒకసారి నేను స్నిప్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో పాయింట్ P ఇలా ఉంది కదా. ఓకే, సో టాప్ వ్యూలో చూసినప్పుడు సర్కిల్ సెంటర్ పాయింట్, దిస్ ఈజ్ యువర్ పాయింట్ P, రైట్. దిస్ ఈజ్ యువర్ X యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ Y యాక్సిస్. ఓకే, టాప్ వ్యూలో టాప్ పైకి వస్తుంది. ఓకే, ఈ పాయింట్లో Z పైకి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ పాయింట్ P. ఓకే, ఆ పాయింట్ P కిందకి ఇన్సిడెంట్ చేస్తున్నాను, డౌన్కి ఇన్సిడెంట్ చేస్తున్నాను. సో కిందకి ఇన్సిడెంట్ చేస్తే ఏమైంది, అది P' అవుతుంది, రైట్. కిందకి ఇన్సిడెంట్ చేస్తే అది P' అవుతుంది. ఓకే, నౌ ఐ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్ నౌ. ఓకే, సో పాయింట్ Pని మళ్ళీ ఇన్సిడెంట్ చేసిన దాన్ని సర్కిల్ మీదకి తీసుకొచ్చాను, రైట్. ఓకే, సర్కిల్ మీదకి తీసుకొచ్చాను. సో ఈ వ్యూ తీసుకొస్తాను, ఇంకా కొంచెం పక్క జరుపుకుంటాను, రైట్. ఇంకా కొంచెం పక్కకి అయితే బెటర్. ఓకే, ఈ వ్యూలోకి తీసుకొస్తున్నాను. ఓకే, ఈ వ్యూలోకి ఆ పాయింట్ Pని తీసుకొచ్చాను. పాయింట్ Pని తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా కింద ఉంటుంది అనమాట, రైట్.
సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షిఫ్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ పాయింట్ పి, సో పాయింట్ పి ఇక్కడ ఉంది మనకి, సో పాయింట్ పి ఇక్కడ ఉంది, రైట్? దిస్ ఈజ్ మై సెంటర్ పాయింట్. సో కరెక్ట్గా దాన్ని కిందకి వేస్తే ఇట్ అలైన్ విత్ మై స్పియర్. ఓకే, ఇట్ అలైన్ విత్ మై స్పియర్. ఓకే, దిస్ పార్ట్. సో ఏమైంది ఇక్కడ? దిస్ ఈజ్ మై x axis and this is my y axis. ఓకే, ఇలా వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే ఇది థీటా యాంగిల్, రైట్? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ తీసుకుంటే ఫై యాంగిల్. ఓకే, సో అంటే దిస్ పార్ట్ అన్నమాట. ఓకే, కోన్లో ఈ చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. సో అప్పుడు ఏమైంది? ఈ పార్ట్ కన్సిడర్ చేసినప్పుడు ఏమైంది? ఓకే, యాక్సిస్ మనకి తీసుకుంటే కనుక దీని ఎలా సారీ చిన్న మిస్టేక్. ఓకే, ఈ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. దిస్ ఈజ్ యాక్సిస్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ పార్ట్? దిస్ ఈస్ ఆర్ సైన్ థీటా. ఓకే, ఆర్ సైన్ థీటా. ఓకే, సో ఇక్కడ చూపిస్తే కనుక దాన్ని దిస్ పార్ట్ ఈస్ ఆర్ సైన్ థీటా. ఓకే, దట్ పార్ట్ ఈస్ ఆర్ సైన్ థీటా. ఓకే, సో వీటినే మనం రాస్తే కనుక ఆర్ ఈస్ ఎక్స్ here will be dr, y will be సో 5 కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ r ఇంటూ d theta y యాక్సిస్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఎంత థీటా పడింది, ఆ థీటా యాంగిల్ని నేను హాఫ్ కన్సిడర్ చేశాను, పార్ట్ కన్సిడర్ చేశాను. దట్ విల్ బి r ఇంటూ d theta. z వచ్చేసి r sin theta d5, r sin theta d5. ఓకే, x వచ్చేసి r dr, r d theta, r sin theta d5. ఓకే, సో ఇక్కడ యాక్సిస్ వచ్చేసి r theta 5. సో ఇప్పుడు మనం dl రాసామనుకోండి, దీనికే dl రాసామనుకోండి, dl ఈజ్ ఈక్వల్ టు dr ar bar ప్లస్ dr ar bar ప్లస్ వాట్ ఈస్ దట్? r d theta a theta bar plus r sin theta d5 bar, a5 bar, sorry, a5 bar, d5 a5 bar. ఓకే, d5 a5 bar. ఓకే, ఇది మనకి సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో. ఓకే, dl బార్ ఈజ్ ఈక్వల్ టు సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో ఇలా వస్తుంది. ఓకే, అదే మనం రిమైనింగ్ రాసామనుకోండి, వాట్ ఈస్ దట్? ds బార్ రాసామనుకోండి, ds బార్ రాస్తే ఏమైంది? దిస్ ఈజ్ 1 2 and 3. ఓకే, సో 2 and 3 రాయాలి. సో 1 దగ్గర 2 and 3 రాయాలి. సో వాట్ ఈస్ దట్? r d theta, r sin theta, r d theta sin theta d5 ar bar plus second one dr r sin theta d5 a theta bar plus third one is dr r d theta a 5 bar. ఓకే, అదే db బార్ రాసాం అనుకోండి, db బార్ రాస్తే ఏమవుతుంది? మొత్తం అన్ని మల్టిప్లికేషన్, dr r d theta r sin theta d5. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు dv బార్ ఈజ్ ఈక్వల్ టు r square sin theta d theta, సారీ dr d theta d5. ఓకే, సో ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. సో మనం టోటల్గా అన్ని వాట్ ఈస్ దట్? సో ఫైనల్గా మనం ఏంటి అంటే, మనం మనం ఇక్కడ డిస్కస్ చేసామంటే, so what we have done here is, first one is cylindrical coordinates, rectangular coordinates,
coordinates. So dl bar is equal to dx bar plus dy ay bar plus dz az bar. Okay, ds bar is equal to dy dz ax bar plus dx dz ay bar plus dx dy az bar. Okay, and dv bar is equal to dx dy dz. Okay, dx dy dz. Cylindrical coordinates. Cylindrical coordinates. Sorry. Cylindrical coordinates. Coordinates. ఏమవుతుంది ఇది? dl bar is equal to dr ar bar plus r d5 a5 bar plus dz az bar. Okay, az bar. Okay, ds bar ఏమవుతుంది? ds bar is equal to d r into d5 dz ar bar plus dr a5 bar plus dr r d5 az bar. Okay, so next dv bar ఏమవుతుంది? dv bar is equal to r dr d5 dz r dz. Okay, cylindrical coordinates. Next spherical coordinates ఏమవుతుంది? spherical coordinates dl bar is equal to dr ar bar plus r d theta a theta bar plus r sin theta d5 a5 bar. Okay, next ds bar ఏమవుతుంది? ds bar is equal to r d theta r sin theta d5 ar bar plus this is dr r sin theta d5 a theta bar plus this is dr r d theta a5 bar. Okay, a5 bar. Next dv ఏమవుతుంది? dv is equal to r square sin theta dr d theta d5. Okay, so these are the three coordinates. ఏమిటవి? rectangular coordinates, cylindrical coordinates and spherical coordinates. Okay, వాటి ఫిగర్స్ 3 dimensional లో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? So that is what we have to see here. Okay, it is there already, video రావట్లేదు అని ఒకరు ఎవరో పెట్టారు. it is there, it is still working and it is coming, right? So ఇక్కడికి these are the things, right? సో నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రాలో ఇంకొకటి మిగిలిపోయింది ఏంటంటే వెక్టర్ డాట్ ప్రొడక్ట్ అండ్ స్కేలార్ డాట్ ప్రొడక్ట్ అండ్ వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్. ఓకే, సో దోస్ థింగ్స్ వీ విల్ సీ టుడే. సో స్కేలార్ product or dot product. Okay, so consider that two vectors are there. Okay, two vectors. What are those two vectors? A bar and B bar. Okay, so consider that the product of two vectors. Okay, ఏంటది? సో A bar dot B bar. Okay, A bar dot B bar. Okay, so two vectors ని మనం స్కేలార్ ప్రొడక్ట్ చేస్తాం. సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్
we can write it as a bar, b bar and cos phi. ఓకే, cos phi. ఓకే, ఇది చూస్తే కనుక ఎట్లా ఉందని మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఏంటది? పవర్ E ఈజ్ ఈక్వల్ టు VI cos phi. ఓకే, సో పవర్ ఇస్ ఎ స్కేలార్ product of two vectors. Okay, so V is voltage vector, I is current vector, and the angle between those two, power factor, that is cos phi, it is P, power, right? So it is similar to your scalar product. A bar dot B bar is equal to modulus of A bar plus B bar cos phi. Okay, so how to show that this is A bar, okay, this is B bar, the angle between those two is phi bar. Okay, right? So the angle between those two is phi bar. So ikkada manam ela cheyochu deenni, how to show this is that, so rotate this B bar like this. Okay, what is that? Then this one. So rotate A bar to this side or to this side. Okay, so B bar ni gaani A bar ni gaani, for suppose A ni తీసుకుంటున్నాను, A ని అటు తిప్పుతున్నాను. సో ఇక్కడ మన కాస్ యాంగిల్ ఉంది కదా, సో దీన్ని అక్కడ ఇన్సిడెంట్ చేస్తే ఏమైంది? సో B bar ఇంటూ A bar, ఓకే, A bar cos phi bar, cos phi. ఓకే, అంటే A ని B వైపు తిప్పాను కాబట్టి B bar ఇంటూ A cos phi. అలా కాకుండా B ని A వైపు తిప్పాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? A bar డాట్ B bar cos phi. ఓకే, సో A ని B వైపు తిప్తేనేమో అది A cos phi అయింది, B ని A వైపు తిప్తేనేమో B cos phi అయింది. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లాగానే. ఎడ్జసెంట్ యాంగిల్, దిస్ ఈస్ ఎడ్జసెంట్ యాంగిల్, దిస్ ఈస్ ఎడ్జసెంట్. సో ఇది హైపాటన్యూస్ అనుకుంటే, ఫర్ సపోజ్ ఇది హైపాటన్యూస్ అనుకుంటే ఏమైంది? ఇది A బార్ అయింది, A బార్, ఓకే, ఇది హైపాటన్యూస్ ఈసారి, రైట్? A బార్ హైపాటన్యూస్ అవుతుంది. సో A బార్ ఇంటూ cos phi బార్. ఓకే, సో cos phi ఈజ్ ఈక్వల్ టు ఇటు తిప్పుతున్నాను నేను. ఓకే, ఎడ్జసెంట్ సైడ్ తిప్పుతున్నాను. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్. ఓకే, సో cos phi ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్ అంటే A బార్. ఓకే, సో ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు A బార్ cos phi. అంటే ఫర్ సపోజ్ ఒక సైడ్ ఏ ఉన్నదాన్ని నేను ఎడ్జసెంట్ సైడ్కి రొటేట్ చేస్తే దాని వాల్యూ A బార్ cos phi అవుతుంది. ఓకే, అదే ఇక్కడ మల్టిప్లై చేశాను. ఏని B బార్ వైపు తిప్తేనేమో A cos phi, అదే Bని A బార్ వైపు తిప్తేనేమో that is A bar B cos phi. So whatever it may be, it is finally equivalent to A bar dot B bar is equal to modulus of A bar plus A bar into B bar into cos phi. Okay, phi is the angle between A bar and B bar. Phi is the angle between A bar and B bar. Okay, A bar and B bar. So ఇది మనకి స్కేలార్ dot product, scalar product or dot product, right? So this is what the scalar product is. Okay, అయితే ఇందులో మనకి కొన్ని లాస్ ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి ఏమవుతుంది అనేది. ఓకే, వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఇప్పుడు మనకి ఇవి రెండు ఒకటే ప్యారలల్ గా ఉన్నాయి అనుకుందాం, అంటే లైక్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, A bar is this and B bar is also like this. Okay, those are parallel. So now what about the angle between A bar and B bar? ఏమవుతుంది? A bar కి B bar కి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది? Can anyone tell that? What is the angle between A bar and B bar? A bar and B bar. A bar and B bar. చాట్ బాక్స్ లో పెట్టచ్చు. మైక్ అన్మ్యూట్ అవ్వదు. ఓకే, మైక్ అన్మ్యూట్ అవ్వదు. సో చాట్ బాక్స్ లో మీరు ఆన్సర్ పోస్ట్ చేయొచ్చు. సో యాంగిల్ బిట్వీన్ A బార్ B బార్ ఎంత? 0. ఓకే, యాంగిల్ ఈజ్ 0 degrees. ఓకే, 0 degrees. యాంగిల్ బిట్వీన్ దోస్ టూ ఈజ్ 0 degrees. ఓకే, సో అప్పుడు ఏమైంది? A బార్ డాట్ B బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ A బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ B బార్ ఇంటూ కాస్ 0 degrees.
సో కాస్ 0 ఎంత 1. సో ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్. ఓకే, ఏ బార్ డాట్ బి బార్. ఓకే, సో లైక్ దిస్. అదే మనకి ఫర్ సపోజ్ రెండు పెర్పెండిక్యులర్ లో ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ ఏ బార్ అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ విత్ బి బార్. ఓకే, యాంగిల్ ఈస్ 90 degrees, రైట్. సో యాంగిల్ బిట్వీన్ దోస్ టూ ఈస్ 90 degrees. అప్పుడు ఏమైంది, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ కాస్ 90 degrees. కాస్ 90 ఎంత 0. ఓకే, ఇది కాస్ 1 ఇది 0 degrees. సో కాస్ 0 1 సరిపోయింది. సో ఇక్కడ కాస్ 90 degrees, దట్ ఈస్ 0. సో ఇట్ ఈస్ 0, రైట్. సో ప్యారలల్ గా ఉంటే టూ వెక్టార్స్, ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్, their scalar product is or dot product. Scalar product or dot product is two vectors are parallel, their scalar and dot product is, that is a bar dot a bar into b bar. Okay, అదే if two vectors are perpendicular, their scalar product or dot product. ఓకే, డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది 0. ఓకే, పర్పెండిక్యులర్ 0, ప్యారలల్ ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ బి బార్. ఓకే, సో ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం, అవి ఏంటి. సో ఫస్ట్ ప్రాపర్టీ, ఓకే, స్కేలార్ ప్రాపర్టీస్. ఓకే, సో స్కేలార్ ప్రాపర్టీస్. సో ఏ బార్ డాట్ బి బార్. Okay, so this is equivalent to b bar dot a bar, commutative law. Okay, a bar dot b bar is equal to b bar dot a bar. Already in the ముందు చూసాము, right. A bar dot b bar is equal to b bar dot a bar. Next, distributive law, that is a bar dot b bar plus c bar. ఇలా ఉంటే ఏంటి, that is a bar dot b bar plus a bar dot c bar. Okay, distributive law. Okay, so this is second, right. This is second. So a bar b bar is equal to b bar a bar, commutative law. A bar dot b bar plus c bar is equal to a bar b bar plus a bar c bar. Okay, distributive law, right. So 2 ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ 2 ఈక్వల్ తీసుకున్నాం అంటే లైక్ సంథింగ్ లైక్ ఏ బార్ అండ్ ఏ బార్, 2 వెక్టార్స్ ఏ బార్ డాట్ ఏ బార్. ఓకే, అంటే ఏంటి, దోస్ ఆర్ ఏ బార్ ఈజ్ సిమిలర్ టు ఏ బార్, రైట్. ఏ బార్ ప్యారలల్ టు ఏ బార్. ఓకే, ఏ బార్ ప్యారలల్ టు ఏ బార్ ఏమైతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, a bar dot a bar is, which one is associative law? Second one is associative law. I am distributing that, right. I am distributing it for both. Associative law అంటే ఏంటి, associative law అంటే ఒకవేళ ఇలా ఉంటే సారీ, ఏ బార్ డాట్ బి బార్ ఇట్లా కాదు, డాట్ ఉంటే ఇలా ఉంటే ఇలా రాస్తే అప్పుడు అది అసోసియేట్. ఏ బార్ని డిస్ట్రిబ్యూట్ చేశాను కదా రెండింటికి, అది డిస్ట్రిబ్యూటివ్ లా. సింపుల్, ఇక్కడ ఏ బార్ రాశాను, ఇక్కడ ఏ బార్ రాశాను, డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇక్కడ ఉన్న ఏ బార్ని రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఓకే, 2 టర్మ్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను. సో దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, దిస్ ఈస్ అసోసియేటివ్ లా. సో ఇఫ్
parallel, it is a square. సో ఇప్పుడు మనం యూనిట్ వెక్టర్స్ కన్సిడర్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ కన్సిడర్ యూనిట్ వెక్టర్స్. ఓకే, మనకి యూనిట్ వెక్టర్స్ ఏమున్నాయి? ఏఎక్స్ బార్, ఏవై బార్, ఏజెడ్ బార్. ఏఎక్స్ బార్, ఏవై బార్, ఏజెడ్ బార్. ఓకే, సో ఇలాగ ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ ఏఎక్స్ బార్ డాట్ ఏఎక్స్ బార్ ఏమవుతుంది? అలాగే ఏవై బార్ డాట్ ఏవై బార్, రైట్? ఏజెడ్ బార్ డాట్ ఏజెడ్ బార్. It will be what it will be? Ax bar dot ax bar, ay bar dot ay bar, az bar dot az bar. ఏమవుతుంది? యూనిట్ వెక్టర్ అంటే వాల్యూ 1. ఓకే, యూనిట్ వెక్టర్ magnitude 1. magnitude 1. ఓకే, సో ఇక్కడ ఏమైంది? ఇది ax bar dot ax bar. ఓకే, ఇక్కడ a స్క్వేరే కదా సింపుల్ గా. ఓకే, సో ఏ బార్ డాట్ ఏ బార్ అంటే ఏ స్క్వేర్ వచ్చింది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏఎక్స్ బార్ ఏవై బార్. ఓకే, దట్ ఈస్ ఏఎక్స్ బార్. ఓకే, ఏఎక్స్ అంటే 1, సో 1 స్క్వేర్ ఈస్ 1. ఇక్కడ కూడా ఏవై బార్ ఇంటూ ఏవై బార్ అంటే ఏవై బార్ స్క్వేర్. ఓకే, ఏవై బార్ స్క్వేర్. ఓకే, 1 యూనిట్ 1 అది. ఏవై బార్ ఈస్ 1. ఓకే, సో 1 స్క్వేర్ 1. ఏజెడ్ ఇంటూ ఏజెడ్ అంటే ఇక్కడ కూడా 1 ఇంటూ 1. సో ఫైనల్ గా వాల్యూ ఇస్ 1. సో ఏఎక్స్ బార్ యూనిట్ వెక్టర్ ఏఎక్స్ బార్ డాట్ ఏఎక్స్ బార్, ఏవై బార్ డాట్ ఏవై బార్, ఏజెడ్ బార్ డాట్ ఏజెడ్ బార్ ఇస్ 1. ఓకే, దోస్ ఆర్ ప్యారలల్. ఓకే, సో ఏఎక్స్ బార్ ఈస్ ప్యారలల్ టు ఏఎక్స్ బార్, ఏవై బార్ ఈస్ ప్యారలల్ టు ఏవై బార్. ఓకే, ఏజెడ్ బార్ ఈస్ ప్యారలల్ టు ఏజెడ్ బార్, రైట్? అదే మనం ఇంకొకటి కన్సిడర్ చేసినప్పుడు ఏమైంది? ఒక నిమిషం. రైట్, ఓకే, సో అదే మనం ఏఎక్స్ బార్, సో ఏఎక్స్ బార్ డాట్ ఏవై బార్ ఈజ్ ఈక్వల్ టు ఏవై బార్ డాట్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ డాట్ ఏజెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ బార్ డాట్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏవై బార్ డాట్ ఏజెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ బార్ డాట్ ఏవై బార్. ఏమవుతుంది? ఈ వాల్యూ ఏమవుతుంది? ఏఎక్స్ బార్ డాట్ ఏవై బార్ ఈజ్ ఈక్వల్ టు ఏవై బార్ డాట్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ డాట్ ఏజెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ బార్ డాట్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏవై బార్ డాట్ ఏజెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ బార్ ఇంటూ ఏవై బార్. ఇదేమవుతుంది వాల్యూ? చాట్ బాక్స్ 0. ఓకే, ఇట్ ఈస్ 0, రైట్? ఇట్ ఈస్ 0. ఓకే, ఈక్వలెంట్ టు 0 అంటే ఏంటి? ఇక్కడ పెర్పెండిక్యులర్. సో ఏఎక్స్ బార్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏవై బార్, AZ bar is perpendicular to AX bar, and AZ bar is perpendicular to AY bar. ఓకే, సో కన్ఫ్యూజన్ ఉంటే కనుక చూస్తే కనుక ఒకసారి యాక్సిస్లో చూస్తే, సో ఇది 90 degrees. ఓకే, దిస్ ఇస్ Z యాక్సిస్, Y యాక్సిస్, X యాక్సిస్. అలాగే ఇది కూడా 90 degrees. దిస్ ఇస్ X యాక్సిస్. ఓకే, దిస్ ఇస్ X. This is X axis. Okay, ఇది 90 degrees, ఇది 90 degrees. So Y is perpendicular to Z, Y is perpendicular to Z, Z is perpendicular to X, and X is perpendicular to Y. So అందుకే రీజన్ ఏమైంది? దానివల్ల AX, AY is 0, AX, AZ is 0, అలాగే AY, AZ is also 0. Okay, perpendicular అవడం వల్ల అవి 0 సైన్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు అదే మనం 2 వెక్టార్స్ని మనం మల్టిప్లై చేయాలనుకున్నాం. ఓకే, సో చూద్దాం ఒకసారి. వాట్ విల్ బి ద మల్టిప్లికేషన్, ద వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. ఓకే, సో 2 వెక్టార్స్ ఆర్ దేర్, A bar dot B bar. Okay, A bar dot B bar. I want to do a dot product. I want to do a dot product between these two. So A bar is equal to AX bar plus AY
ay bar plus az bar, unit vector az bar. Okay, this is the magnitude, right? Ax is the magnitude in x direction, ay is the magnitude in y direction, az is the magnitude at z direction, and b bar is equal to bx ay ax bar plus by ay bar plus bz az bar. ఓకే, 2 వెక్టార్స్ ఇలా వచ్చినాయి. ఓకే, ఈ రెండింటిని మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి. ఓకే, దాంతో దాన్ని మల్టిప్లై చేయండి. ఏమైంది? దాంతో దాన్ని మల్టిప్లై చేస్తే ఏమైంది? సో మల్టిప్లై చేస్తున్నాను. ax బార్ ప్లస్ ay బార్ ప్లస్ az బార్ ఇంటూ ax ఇక్కడ bx రాసానా? ax రాసాను కదా. ఓకే, యూనిట్ వెక్టార్లు చేంజ్ అవ్వవు, యూనిట్ వెక్టార్లు ఎప్పుడు అవే ఉంటాయి. ఓకే, యూనిట్ వెక్టార్ బి అవ్వదు, రైట్? దాని నొటేషనే ఏ. ఓకే, యూనిట్ వెక్టార్ నొటేషనే ఏ. ఓకే, సో by ay బార్ ప్లస్ bz az బార్. ఓకే, మల్టిప్లై చేద్దాం. ax bx ax బార్ ప్లస్ ax by that is ax bar ay bar plus ax bz ax bar az bar. ఓకే, ax bar az bar. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఏంటి అంటే ax bar 1 అవుతుంది, రైట్? ఇది 1 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. ఓకే, పర్పెండిక్యులర్ ఇవి x y పర్పెండిక్యులర్, సో 0, x z పర్పెండిక్యులర్ 0. ఓకే, సో మనకి ఇందులోంచి ఏం మిగిలింది? ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తే ఇది మిగిలింది, సెకండ్ ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ay బార్ ay బార్. ఓకే, దిస్ ఈస్ ay by ax ay బార్ ఇంటూ ఇక్కడ x వస్తుందా, y వస్తుందా? ఇక్కడ x వస్తుంది, ఇది x. ఓకే, ఇది x. సో ay బార్ ప్లస్ ఇక్కడ -1 ఇది 0. ఓకే, ay by ఇది ay bx. ఓకే, దిస్ ఈజ్ x bx. ay by ay bz this is ay bar az bar. ఓకే, ఇది 1 ఇది 0. ఓకే, నెక్స్ట్ లైక్ దట్ az bx by bz, right? az bar ax bar ay bar az bar. సో ఇది 1 ఇది 0 ఇది 0. సో ఇక్కడ ఏమైంది? లాస్ట్కి మనకి ఏమొచ్చింది? ఏ బార్ డాట్ బి బార్ చేస్తే ax bx ప్లస్ ay by ప్లస్ az bz. ఓకే, a bar dot b bar is equal to ax bx ay by az bz. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఏంటది? సో let us do one problem. ఓకే, let a bar is equal to 2 ax bar plus 5 ay bar plus 6 az bar and b bar is equal to 1 ax bar minus 2 ay bar minus
3az bar. Okay, then find scalar product of a bar and b bar, okay. So by comparing what we can write, by comparing a bar and b bar, what we can write is ax is equal to 2, ay is equal to 5, az is equal to 6. Okay, alage bx is equal to 1, by is equal to -2, okay, bz is equal to -3. Okay, so a bar dot b bar ఏమవుతుంది, a bar dot b bar ఆన్సర్, a bar dot b bar ఏమవుతుంది, ax into bx plus ay into by plus az into bz. So ఏంటి 2 into 1 2 minus 10 minus 18. So total value is 2 into 26 minus 26. Okay, so scalar product, let a bar b bar is equal to this thing, then scalar product of a bar b bar is minus 26. Okay, scalar lo వచ్చిన value. Okay, you got it in scalar value, right? You got it in scalar quantity. Okay, అదే నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీ చూస్తే వెక్టార్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ సో వాట్ ఈస్ దిస్, ఏ బార్ క్రాస్ బి బార్, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటది, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు, ఏ బార్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు, so a bar modulus of a bar modulus of b bar sine of angle between those two into a unit vector normal to the a bar b bar plane. Okay, so an bar is a unit vector perpendicular to or normal to, this normal to unit vector normal to plane of a bar and b bar. Okay, so a bar b bar మనం ఇలా అనుకుంటే కనుక a bar b bar అనేది, consider that a bar, this is a bar cross b bar plane. Okay, so అప్పుడు ఏమవుతుంది, this is your an bar. Okay, an bar ఇట్లా ఉంటుంది, right? Is normal to the a bar cross b bar plane. Okay, a bar cross b bar plane. Okay, ఈ యాంగిల్ మనకి 5. Okay, consider that this is a bar and this is b bar, the angle between those two is 5. Okay, so that is your sin 5. Okay, so this is your vector cross product. అయితే ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే కనుక ఏంటది, ఫర్ సపోజ్ ప్యారలల్ గా ఉన్నాయి అంటే ఏ బార్ ఈజ్ ప్యారలల్ విత్ బి బార్, ఏ బార్ ఈజ్ ప్యారలల్ విత్ బి బార్ అంటే ఏమైంది, రైట్? ఏ బార్ ఈజ్ లైక్ దిస్, బి బార్ ఈజ్ ఆల్సో లైక్ దిస్. ఓకే, యాంగిల్ బిట్వీన్ దోస్ టూ ఇస్, యాంగిల్ ఈజ్ జీరో. ఓకే, యాంగిల్ ఈజ్ జీరో. ఏమైంది, సో ఏ బార్ క్రాస్ బి బార్ ఏమైంది, ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ ఏమైంది, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ angle is 0, angle is 0 is 1, sin 0 is 1, so a bar cross b bar. Okay, unit vector 1 అని తీసుకుంటే a bar cross b bar వచ్చింది. ఓకే, a bar cross b bar is equal to modulus of a into modulus of b. అదే a bar is perpendicular to b bar, అంటే a bar ఇట్లా ఉంది and we have b bar like this 90 degrees. So sin 90 degrees is 0. So a bar cross b bar is equal to 0
if a bar is perpendicular to b bar. Sorry, it is 0 here and sin 0 is 0 కదండి, ఎవరో చెప్పట్లేదు, రైట్? నేను ఏదో రాసుకుంటూ వెళ్తున్నాను and you are just, nobody is giving that answer. Yeah, only one or two are listening, right? So this is a bar, so sin 0 is 0. Okay, so parallel unte a bar parallel to b bar aithe ganaka 0, ade perpendicular aithe a bar perpendicular to b bar aithe ganaka then it is a bar cross b bar is equal to modulus of a bar plus modulus of b bar, modulus of a bar to b bar. ఓకే, సో ఇక్కడ దానికి రివర్స్ అనమాట. మనకి ఇంతకు ముందు ఏమొచ్చింది, డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడేమో ఇక్కడ ఏ బార్ ఇంటూ బి బార్ వచ్చింది, ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ కాబట్టి 0 వచ్చింది. ఓకే, సో స్కేలార్ ప్రొడక్ట్కి ఇది ఆపోజిట్. అయితే ఇక్కడ ఏంటి మనకి ప్రాపర్టీస్లో మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ a bar. Okay, is not equal to b bar cross a bar. ఓకే, ఎందుకు ఇది అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది ఒకటి మనకి ఉంటుంది. ఏంటది డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, వెక్టార్కి డైరెక్షన్ కూడా యాడ్ చేస్తాం. ఇది వెక్టార్ ఎందుకు అంటే ఇది వెక్టార్ ప్రొడక్ట్. అక్కడ ముందు స్కేలార్ ప్రొడక్ట్లో ఏంటి మనకి ఆ డైరెక్షన్ మనం కన్సిడర్ చేయం, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అందుకనే మనకి అక్కడ కాస్ అనేది మ్యాగ్నిట్యూడ్ డైరెక్ట్గా తీసుకున్నాం. సో ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది కూడా కన్సిడర్ చేయాలి. సో వెక్టార్ అనేటప్పటికి ఏంటంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ది డైరెక్షన్ ఆల్సో. ఓకే, డైరెక్షన్ ఆల్సో. సో వెక్టార్ ప్రొడక్ట్ అనేటప్పటికి ఏమవుతుంది, డైరెక్షన్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో ఏ బార్ క్రాస్ బి బార్ మనం కావాలనుకుంటే ఇట్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్ అవుతుంది. ఓకే, సో క్లాక్ వైజ్ ప్లస్ తీసుకుంటాము, అంటే ఏ బార్ని మనం బి బార్ వైపు రొటేట్ చేస్తుంటే, ఓకే, ఏ బార్ని బి బార్ వైపు రొటేట్ చేస్తుంటే ఏ బార్ ఈస్ రొటేటెడ్ టువర్డ్స్ బి బార్, టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. ఓకే, అదే బి బార్ ఈజ్ రొటేటెడ్ టువర్డ్స్ ఏ బార్, టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే యాంటీ క్లాక్ వైజ్ ఓకే, యాంటీ క్లాక్ వైజ్ కన్సిడర్ ఇట్ లైక్ దిస్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది ఇదే ఫాలో అవ్వండి. ఇది ఎప్పుడు మీరు అంటే లైక్ దిస్ షుడ్ బి రిలవెంట్ ఈవెన్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైం. ఓకే, ఇట్స్ రిలవెంట్ టు వెరీ వెరీ లాంగ్ టైం. నెక్స్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఇలా ఉంది. ఓకే, సో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను రెండింటికి. సో ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. ఓకే, ఏ బార్ క్రాస్ సి బార్. ఓకే, అండ్ అసోసియేటివ్ లా పాసిబుల్ కాదు. ఏంటది, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అన్నారు. ఓకే, దిస్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు a bar cross b bar cross c bar. This is not possible. Okay, this is not possible. Okay, so a bar cross b bar ఇది వస్తుంది. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇంకా ఈ ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది, దీన్ని ఎట్లా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రొడక్ట్ అంటే ఇంతకుముందు చేసాం ఆల్రెడీ, దట్ ఈస్ ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. A bar is equal to ax ay az ax ay az, okay, plus and b bar is equal to bx ax bar plus by ay bar plus bz az bar. ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. ఓకే, దట్ ఈస్ స్టిల్ పెండింగ్. ఓకే, సో క్రాస్ ప్రొడక్ట్ కనుక్కుంటే కనుక మనకి దానికంటే ముందు ఏం తెలియాలి అంటే వాట్ ఈస్ ఎక్స్ క్రాస్ ఏఎక్స్ బార్
is equal to ay cross ay bar is equal to az cross az bar. ఓకే, ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ ఉంటే ఏంటి, సైన్ ప్యారలల్ ఉంటే ఇవి 0 అవుతాయి. ఓకే, ప్యారలల్ ఉంటే 0 అవుతాయి. అదే ax బార్ క్రాస్ ay బార్ ఈజ్ ఈక్వల్ టు ay క్రాస్ రాదు ఇది, ax బార్ ay కదా, y అంటే xy బార్ ఇంటూ az బార్ ప్లస్ నెక్స్ట్ ఈస్ az బార్ క్రాస్ ax బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే కనుక -1 వస్తుంది. రివర్స్ చేస్తే కనుక -1 వస్తుంది. ఓకే, ఇక్కడ చిన్న ఇక్కడ ఒకటి ఏంటంటే జాగ్రత్తగా చూడాలి. ఇది మీరు ఎలా తీసుకోవాలంటే ఎక్స్ వై జెడ్. ఓకే, ఎక్స్ వై జెడ్ ఈ ఆర్డర్లో తీసుకోవాలి. ఓకే, సో ఈ ఆర్డర్లో తీసుకున్నప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను ఏం చేశానంటే వై పెట్టాను, ఎక్స్ ప్లేస్లో వై పెట్టాను, వై ప్లేస్లో జెడ్ పెట్టాను. చూడండి, వై ప్లేస్లో జెడ్ సైక్లిక్ ఆర్డర్. ఓకే, సైక్లిక్ ఆర్డర్లో యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో వై పెట్టాను, వై ప్లేస్లో జెడ్ పెట్టాను. అలా నెక్స్ట్ వై ప్లేస్లో జెడ్ పెట్టాను, జెడ్ ప్లేస్లో ఎక్స్ పెట్టాను. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఇట్ ఈస్ దేర్ అండి, స్క్రీన్ ఈజ్ స్టిల్ విజిబుల్. రికార్డింగ్లో కావాలంటే చూడండి, ఉంటుంది అది ఖచ్చితంగా. మీరు పక్కకి వెళ్ళి ఉంటుంది అది, మీరు పిన్ అన్పిన్ చేసుకుంటారు. ఓకే, ఏఎక్స్ బార్ డాట్ సో ఏ క్రాస్ అయితే 1 వస్తుంది. ఓకే, దీనికి అదర్ డైరెక్షన్ అయితే కనుక ఇట్ విల్ బి చేంజ్. ఓకే, సో అందుకనే ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, విల్ సీ దిస్ నెక్స్ట్ క్లాస్ అండ్ విల్ కంప్లీట్ దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్స్. వాట్ ఎవర్ దట్ వీఆర్ డిస్కసింగ్, ఆల్ దీస్ ఆర్ బేసిక్స్. అండ్ సంథింగ్ లైక్ వెక్టార్ ప్రొడక్ట్ ఆర్ క్లాస్ ప్రొడక్ట్ మేబీ చిన్న క్వశ్చన్స్ కింద 2 మార్క్స్ కింద 1 మార్క్ కింద ఏమన్నా అడిగితే అడగచ్చు. ఓకే, సో బిట్స్ కింద అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా ఇంత చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ నుంచి అంతా కూడా స్పీడ్గా వెళ్తుంది, ఎందుకంటే ఇవి మనకి బేసిక్స్ కరెక్ట్గా ఉంటే ఇవి ఏంటి అనేది తెలిస్తే కనుక మనకి నెక్స్ట్ నుంచి ఈజీగా వెళ్ళచ్చు. ఓకే, రైట్. సో విల్ కంక్లూడ్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. Right, I'll stop the presentation.